25 లక్షలు ఇస్తానని చెప్పేసి నిన్న ఈవినింగ్ కూడా ఒక న్యూస్ ఛానల్లో చెప్తున్నారు. 25 లక్షలు ఇస్తానని చెప్పేసి ఇప్పటికి వచ్చింది 10 లక్షలే అని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్పారు 10 లక్షలు ఇచ్చారని? వాళ్ళు ఆయనే చెప్తున్నారు కదా సార్, రేవతి గారు భర్తే చెప్తున్నారు కదా 10 లక్షలు. చెప్పలేదు, రేవతి భర్త 10 లక్షలు ఇచ్చారు లేదు, 25 లక్షలు ఇస్తా అన్నారు, 10 ఇచ్చారు, ఇంకా మిగతా ఇస్తారన్నారు. అదే అంటున్నా, అంటే 25 లక్షలు ఇస్తా అన్నారు, 10 లక్షలు ఇచ్చారు, మిగతా అడిగితే త్వరలోనే ఇస్తామని చెప్పారు. తప్పే ఉందమ్మా, 10 లక్షలు ఇప్పుడు ముందు అతను హాస్పిటల్లో ఉన్నాడు, పిల్లడు బతకాలి, సో హాస్పిటల్ అవసరాలకి ముందు ఇచ్చారు. 25 ఇస్తాము, ఇంకా హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. కనుక దాంట్లో తప్పే ఉంది, 10 ఇచ్చారు, ఇంక ఇస్తారు. కానీ ఈ 2 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ అనేది చాలా మందికి తెలియని విషయం సార్. తెలియదు, అదే చెప్తా, వీళ్ళు తెలియకుండా మాట 2 కోట్ల రూపాయలు కంపెనీ, సుధాకరు, సుకుమారు, హీరో ముగ్గురు కలిపి 2 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఆ పిల్లాడి పేరు మీద రెడీ చేశారు. ఎందుకు చేశారు? ఆ పిల్లాడికి భవిష్యత్తు, బతికినాక పిల్లాడి భవిష్యత్తుకి ఏం చదవాలో ఏం చదవాలో, అవిటివాడు అవుతాడో ఏమవుతాడో, బ్రెయిన్ డెడ్ అయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు కోలుకుంటున్నాడు, భగవంతుడి దగ్గర కోలుకోవాలి పిల్లాడు. అంత కోలుకుంటే వాడికి ఏం చేయాలో, వాడు ఏం చదువుతాడు, ఎంత చదువుతాడు, ఏం చదువుతాడు అన్నీ చూసుకుంటాం, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదే తల్లి బిడ్డ లేని 2వ బిడ్డ కూడా ఉన్నాడు, కానీ అందరికి చూసుకుంటామని చెప్పారు. ఇంకేం కావాలి, మానవత్వం లేదని పిచ్చి మాటలు మాట్లాడతారు. తర్వాత పర్మిషన్ ఇవాళ పర్మిషన్ మీద ఇవ్వని డబ్బా కబుర్లు చెప్తారు. పర్మిషన్ ఇవ్వద్దు అని 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు మిమ్మల్ని అడిగినప్పుడు మేము మా లాంటలో వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చి వినతి పత్రం వచ్చి, వద్దండి ఇది దందా, ఈ కార్యక్రమాలు, ఈ బ్లాక్లో టికెట్లు అమ్మటం ఏంటి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వటం ఏంటి, వద్దు ఈ మిడ్ నైట్ షోలు ఇవన్నీ ఉద్రిక్త, మిడ్ నైట్ షో అది చూడకపోతే చచ్చిపోతాం అన్నంత ఉద్రిక్త ఏర్పడుద్ది, అవి వద్దు, మీరు పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఆ రోజు పెడచెవిని పెట్టి ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వలేదంటే వెళ్ళలేదని మేము 2వ తారీఖు కోర్టులో వేసాం, కోర్టులో పెండింగ్లో ఉంది ఆ కేసు. ఈ రోజు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. ఇవాళ సొంతపూసల్లాగా అయిపోయినాక పర్మిషన్ ఇచ్చారు, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇవాళ వచ్చి మేము ఇక మీదట మేము పర్మిషన్ ఇవ్వమని అంటే కోమటిరెడ్డి ఈ కోమటిరెడ్డి మాటలు ఎట్టా ఉంటే ఎంత కోపం వస్తుందంటే, ఇప్పుడు మీ దగ్గర వినతి పత్రం వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ ఇవ్వరా, నిర్లక్ష్యం చేస్తారా, ఆ తర్వాత ఇప్పుడేమో పెద్ద కథలు చెప్తారా. ప్లస్ తెలంగాణ అంటాడేంటబ్బా, ఇవాళ ఇండస్ట్రీ తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని లేదు, తెలుగు సినిమా అని ఉంది. దాన్ని విడదీసి మాట్లాడతారు. తెలంగాణ కల్చర్ చూపించిన వాళ్ళకి మేము మీద పర్మిషన్లు ఇస్తాం, తెలంగాణ ఆంధ్ర డివైడ్ ఏంటి అంటే వీళ్ళకి. అందుకని ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఉద్దేశం, దుర్నీతి ఉద్దేశం, ఇక్కడ ఉన్న సినిమా మీద కాసేపు పగపడుతూ ఒక్కొక్కళ్ళ మీద టార్గెట్ చేస్తే వీళ్ళు ఇసుగొచ్చి పోతారు. ఈ ఆంధ్ర హీరోలు, ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్రకు పోవాలి, అక్కడ చంద్రబాబు రండి అని అంటా ఉంటే ఎవరు వెళ్ళలేదు, ఇక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఏర్పడుద్ది, అక్కడ కొత్తగా ఏర్పడుద్ది, ఇక్కడ నుంచి అక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ తెలుగు కనుక మేము ఇక్కడ నుంచి ఎందుకు రావాలి, తమిళనాడు నుంచి వచ్చామంటే అది వేరే భాష, వేరే స్టేట్ కనుక వచ్చాం, ఇక్కడ మన తెలుగు రాష్ట్రమే కదా, ఇక్కడ నుంచి మేము ఎందుకు వెళ్ళాలి, అన్నీ సెటిల్ అయినాక ఎవరు ఏ హీరో కదలట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితిలో లేడు. కనుక చంద్రబాబు ఎంత బతిమాలకున్నా ఎవరు రావట్లేదు. సో ఎవరు బతిమాలతో రిక్వెస్ట్ చేస్తే రావట్లేదు కనుక మేము అది ఇస్తాం ఇది ఇస్తామన్న ఆశ చూపించినా రావట్లేదు కనుక సామధాన భేద బండోపాయాలన్నట్టు, సామధాన భేదాలు ఇది ఇస్తాం రండి ఎవరు రావట్లేదు. దండోపాయం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దండోపాయం ఉపయోగిస్తే వీళ్ళు ఇసుకొచ్చి ఇచ్చి అని పోతారన్నా, లేకపోతే ఇంటి మీద దాడి ఏంటి, ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది, అసెంబ్లీలో ఆయన అలా మాట్లాడబట్టి కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైంది, అర్జున్ని ఆర్టిస్టులు కలవడానికి వెళ్ళడానికి నా ఇంట్లో నా కుటుంబం, అర్జున్ నా కుటుంబంలో ఒక సభ్యుడు, వెళ్తే ఏదో అనుకోకుండా జైల్లో కూర్చోవాల్సి వచ్చింది, ఒక సంప్రదింపుకు కలవడానికి వెళ్తారు నా కుటుంబ సభ్యుడు కనుక. మీకేం వచ్చింది నొప్పి, మీ ఎమ్మెల్యేనో ఎంపీకు మీ ఎమ్మెల్యే తాతో మా అమ్మమ్మ అబ్బమ్మో ఎవరో చనిపోయారనుకో, మీరు వెళ్ళరు ఎందుకు వెళ్ళారని అడిగితే ఎట్లా మేము అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వెళ్ళారు కరెక్టే, కానీ ఇక్కడికి జైలుకి వెళ్ళొచ్చిన పర్సన్ని పరామర్శించడానికి అయితే ఇంతమంది వచ్చారు, కానీ ఆ బాలుడు అలా హాస్పిటల్లో ఉంటే అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఆయన క్వశ్చన్ కదా. అడగడానికి వాళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ బన్నీనే వద్దంది, అందుకే లాయర్లు వద్దన్నారు. ఆయన సూపరింటెండెంట్ దండం పెడుతున్నాడు, మీరు ఎవరు రావద్దండి, వస్తే ఇక్కడ పేషెంట్స్ ఒక పేషెంట్ కాదు కదా, మిగతా పేషెంట్స్ ఉన్నారు. ఆ మిగతా పేషెంట్స్ పెద్ద హాస్పిటల్, పేషెంట్స్ అందరూ డిస్టర్బ్ అవుతారు, మీరు ఆర్టిస్టులు వచ్చారంటే మాకు కంగారుగా ఉంటుంది, దయచేసి రావద్దు అని సూపరింటెండెంట్ దండం పెడుతున్నాడు. ఇప్పుడు రాణా వెళ్ళాడు అనుకోమ్మా, సెక్యూరిటీ ఇవ్వగలరా వీళ్ళు? రాణా వెళ్తే సెక్యూరిటీ ఇవ్వగలరా? అదే నాని వచ్చాడు, ఇవ్వగలరా? నేను జగపతి బాబు కనుక
ఎందుకంటే ఫామ్లో జగపతి బాబు కూడా ఫామ్లో ఉంటే ధూమ్ లేపిస్తుంది, కానీ ఫామ్లో లేడు కదా. ఫామ్లో లేడు కనుక ఒక లెవెల్లోనే మేనేజ్ చేయగలిగారు. అదే రాణా కానీ నాని కానీ వస్తే ఏమన్నా జనాలను కంట్రోల్ చేయగలరా? కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు జగపతి బాబు అదే వీళ్ళు జగపతి బాబు కనుక చెప్తా ఫినిష్ చేయండి. జగపతి బాబు కనుక కొంచెం కంట్రోల్ చేయగలరు, ఎందుకని ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న హీరో కాదు. లైమ్ లైట్లో హీరో జగపతి బాబు కూడా కష్టమే. ఇప్పుడు రాణా వచ్చాడు అనుకోమ్మా, మామూలుగా ఉంటుందా జనాలు? నాని వచ్చాడు అనుకో, మామూలుగా ఉంటుందా జనాలు హాస్పిటల్లో? కనుక అక్కడికి వెళ్ళి మరొక అధ్యాయం వెళ్ళేదని జరిగింది అనుకోండి, వీళ్ళని ఎవరు రమ్మన్నారు? ఫోటోషాప్ కోసం వచ్చారు వీళ్ళని ఎవరు రమ్మన్నారు మాట్లాడతారు. జరిగితే జరగకపోతే రాలేదంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడే ఈ థియేటర్ దగ్గర జనాలనే కంట్రోల్ చేయాలని హాస్పిటల్ దగ్గర ఓపెన్ హాస్పిటల్లో ఇంకెంతమంది ఎలా కంట్రోల్ చేస్తారంటే గ్యారంటీ ఏది పోలీసు. ఇక ఒక బెటాల్ని బుక్ చేసుకుని వెళ్ళాలి ఆర్టిస్ట్. ఇవన్నీ అయ్యే పనులు కావు, జరిగే పనులు కావు. అది కూడా విచక్షణ లేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇక్కడ రాలేదు, ఏం మాటలయ్యి? ఒక ఆలోచించి బుర్రతోటి మాట్లాడాలి కదా. వాళ్ళు వెళ్ళొచ్చా, వెళ్ళగలరా, వెళితే మనం సెక్యూరిటీ ఇవ్వగలమా, ప్రభుత్వం ఇవ్వగలదా వాళ్ళకి? అది అది అందుకని వెళ్ళలేదు వాళ్ళు. ఈ విజ్ఞత లేకుండా వికృతముగా సంస్కారహీనంగా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలు. పైగా అతను కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఈ ఎటకారం ఏంటి? కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా చూడటానికి వెళ్తున్నారంటారు. ఏం వెటకారం అది? ఏమిటని ఆ భాష ఏంటి సినిమా వాళ్ళ మీద? అర్జున్ ఒక హీరోని పట్టుకుని చెయ్యి ఇరిగిందా, కాలిందా, ఏమైందంట? పైగా అంటాడు ఆయన ఏమన్నా సరిహద్దులో పోరాడాడని. ఏమన్నా అదే మాట మీద తిరిగాడు అనుకో, నువ్వేం పోరాడావయ్యా? తెలంగాణ కోసం నువ్వేం అర్పించావయ్యా? తెలంగాణ పోరాటం జరిగిన 1200 మంది ప్రాణాలు మిగిలి ఉంటే నువ్వెక్కడ ఉన్నావు? చంద్రబాబు చాటును కూర్చున్నావు, రెండు కళ్ళ సిద్ధాంతం అని. నువ్వెక్కడ ఉన్నావు? తెలంగాణ నీకు ఏం సంబంధం? ఏం పోరాడావు? ఏ ప్రజల సమస్యల కోసం నువ్వు ప్రజల మధ్యకి వచ్చి నిలబడి ప్రజలకు సమస్యకు పరిష్కారం చూపించావు? ఏమయ్యావో నువ్వు సీఎం అయ్యావు? ఏం చించావో నువ్వు సీఎం అయ్యావు? నువ్వు సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి అయ్యావని మేము అంటే ఎంత ఉంటుంది? ఎంత అనొచ్చుగా, అనలే కదా. నువ్వు అనలేదా? అక్కడ పోరాడారా? వాళ్ళు డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు, డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు పెట్టి సినిమా అయితే అయిపోదమ్మా. కేవలం డబ్బులతోటి సినిమా అయితే సినిమా అవ్వదు. అలా అయితే అదాని అంబానీలే సినిమాలు తీస్తారు. ఇక్కడ 60 మంది 150 రోజులు 800 కిలోవాట్ల మధ్య ఈ వేడికి తట్టుకుంటూ ఆ వేడిలో నవ్వుతూ సీన్లు, ఏడుగురు సీన్లు, రకరకాల పర్ఫార్మెన్స్ చేయాలమ్మా. ఫైట్లు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎముకలకు ప్లేట్లు ఉన్నాయి. మా హీరోలు కనుక్కుంటే ఒక్కొక్క హీరోకి అనేక చోట్ల ఈ మోకాలు ప్లేటు, మోచేయి ప్లేటు, ఇలా ప్లేట్లు ఉన్నాయి. ఇంత కష్టపడి దాంట్లో అనేక చెమటోడ్చి 150 రోజులు షూటింగ్లు చేసి ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది స్టార్లు అవుతారు. మీకు మళ్ళీ నోట్లు కొని ఓట్ల పదవిలో కూర్చోరు. ఆ డబ్బు సంపాదించడం కోసం అవినీతి చేయరు మా సినిమా వాళ్ళు. రక్తం చిందిస్తారు, చెమటం చిందిస్తారు. మనం డబ్బులు పెడితే వస్తాయి, సంపాదిస్తారు. ఏ పిచ్చి మాటలు, ఏం తెలిసి మాట? సినిమా అంటే డబ్బులు పెడితే వస్తాయి సినిమా? పెట్టు, నువ్వు నీ దగ్గర ఉన్నాయి సంపాదించాక సీఎంగా నీ అన్నదమ్ములు కూడా సంపాదిస్తున్నారుగా, పెట్టు, సినిమా చూద్దాం. అది కాదు సార్, ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఇదంతా కావాలని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. దేనికోసం రేవంత్ రెడ్డి ఫార్ములీ బిలీవ్ దేనికోసం అంటే ఈ ఇండస్ట్రీ అక్కడికి ఆంధ్రాకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంతమంది దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కూడా లాసే కదా. తెలంగాణ వాళ్ళు చాలు, ఎంతమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు? ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అల్లు అర్జున్కే వచ్చింది, ఆంధ్ర మాస్టర్కే వచ్చింది, ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి. మా తెలంగాణ వాళ్ళకి మేము ఇచ్చుకుంటూ తప్పితే నేషనల్ లెవెల్లో రావట్లేదు. కనుక వీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు తప్పకుండా తెలంగాణకి అవార్డు ఇవ్వక తప్పదు. సార్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు కదా సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది నువ్వు నేను అనుకుంటున్నావు, కానీ రేవంత్ రెడ్డికి అలా లేదు. రేవంత్ రెడ్డి అందుకనే టార్గెట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ గారి నుంచి ఒక్కొక్క క్రానాలజీ చెప్పారు కదా, అందుకనే వాళ్ళకి టార్గెట్ చేసి ఎందుకు చేస్తున్నారంటే అక్కడ చంద్రబాబు రమ్మంటున్నారు, వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. సో ఇలాగన్నా అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు ఫస్ట్ మెడ్రాస్ వదిలేసి వచ్చారు? ఇలాంటి అవమానాలు భరించలేక. అక్కడ తమిళ వాళ్ళు సెకండరీగా చూస్తున్నారు, ఏ ఇష్యూ ఇచ్చినా మనకు సెకండరీ వస్తుంది, అవసరం లేదు మనకు వద్దు అని వచ్చేసాడు ఆయన వచ్చిన మొదటి స్టెప్పే. తర్వాత రామారావు గారు ఇక్కడ స్టూడియో, అలా ఒక్కొక్కళ్ళు అక్కడ అవమానాలను భరించలేక, అక్కడ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు, అది భరించలేక వచ్చేసింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవమానాలు చూపిస్తే ఈ అవమానాలని డిఫరెన్సియేషన్ చూపించారనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఒక ఇద్దరు హీరోలు వెళ్తారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు అక్కడ, తెలంగాణ ఇక్కడ అని ఏర్పడుద్ది. అది చంద్రబాబు వ్యూహం.
చంద్రబాబు వ్యూహానికి ఈయన శిష్యుడు కదా, మళ్ళీ శిష్యుడు కాదు, నేను సహచరుడు అంటారు. శిష్యుడో సహచరుడో ఓటుకు నీటిలో తోడు దొంగ మనకు అనవసరం. కానీ బట్ ఆ చంద్రబాబుకు సమర్థించడం కోసం ఈ పని చేస్తున్నాడు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. లేకపోతే మామూలుగా అయితే ఏమంటాడు, అరెస్ట్ అయ్యారు, అది చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది, చేస్తుంది, మేమేం చెయ్యము అని అంటారు. అది వదిలేసి ఈయనేమన్నా పెద్ద పుడిగినా, ఈయనేమన్నా బార్డర్లో పోటీ చేశాడా, డైరెక్ట్గా మాట్లాడుతూ అతని గురించి అర్జున్ గురించి అంత డైరెక్ట్గా కించపరిచి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ అవసరం వచ్చింది? నువ్వు చీఫ్ మినిస్టర్వి, ఓ చీఫ్ మినిస్టర్ ఉందాక చట్టం దాన్ని పని చేస్తుంది, అది ఎవరు తప్పైనా సరే కాదు కానీ అంటే అయిపోయింది. అతనేమన్నా అక్కడ పోరాడాడు, నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ముక్కు ఇరిగిందా, ఏంటిది? ఎందుకు పలకరిస్తా అంటే కాళ్ళు ఇరగాలి, అవి ఇరిగితే వెళ్ళి పలకరించాలి, లేకపోతే మా కుటుంబంలో ఎవరికి ఏదైనా పలకరించడం మాకు హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సీఎంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇలా రౌడీ భాష మాట్లాడుతున్నాడు ఆయన టోటల్గా ఈజ్ వెరీ మచ్ ఎవరికో కుట్ర జరుగుతుందని నా అనుమానం. 100% రూపాయలు ఈ తెలంగాణ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ మా సొంతము, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు ఏలుతున్నారు కనుక వాళ్ళని తరిమేస్తే మేము ఏలుకుంటాం అనే ఒక ఇది కనపడుతుంది, కొట్టొచ్చినట్టు ఆ కుట్ర కనపడుతుంది నాకు.